వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీ మహావిష్ణువు దర్శనానికి తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామునే భక్తులు ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఘనంగా వైకుంఠ ద్వార దర్శనం వేడుక ప్రారంభమైంది. ఉత్తర ద్వార దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. గరుడ వాహనంపై శ్రీరామచంద్రస్వామి, గజవాహనంపై సీతమ్మ, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి దర్శనమిచ్చారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. క్యూ లైన్లు అన్ని భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. వీఐపీ టికెట్లు తీసుకున్న భక్తులకు ప్రత్యేక దర్శనం, క్యూ లైన్లు ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో తోపులాటలు జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 50,000 మంది భక్తులు ఉత్తర ద్వార దర్శనానికి వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, ముక్కోటి ఏకాదశి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? మౌనిక, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో వస్తే ఈ రోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన తెల్లారగట్ల 4 గంటలకి ఇక్కడ ఆలయ అంటే ఉత్తర ద్వారం తెరుచుకొని ఉంది. అక్కడ ముక్కోటి సంబంధించి భక్తులు కూడా ఈ ముఖద్వారం ద్వారా మొత్తం భక్తులు కూడా చాలా స్వామివారి దర్శనానికి అయితే భక్తులు క్యూ కట్టారని చెప్పవచ్చు. నిన్న ద్వారకా తిరుమలలో వచ్చి గిరి ప్రదక్షిణ కూడా జరిగింది. గిరి ప్రదక్షిణ వచ్చాక ఒక 50,000 నుంచి 70,000 వరకు కూడా భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. ఈ రోజు భక్తులందరూ కూడా దర్శనానికి సంబంధించి ఆలయ అధికారులు అయితే ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా మొత్తం విఐపి గ్యాలరీస్ కానించి మొత్తం పార్కింగ్ కానించి మొత్తం అన్ని కూడా అతి శ్రద్ధలతోనే అక్కడ ఆలయ అధికారులన్నీ ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. అంతా కూడా అంటే భక్తుల సంఖ్య ఎక్కువగా రద్దీగా ఉండటంతో కూడా అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏమి జరగకుండా ఆలయ అధికారులు అలాగే సిబ్బంది అయితే మొత్తం ఇక్కడ సంబంధించి భక్తులకు అంటే దర్శనం అయితే సక్రంగా ఎదురుకెళ్లే విధానంగానే అన్ని ప్రయత్నించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, అలా భీమవరం, తణుకు, ముత్యాలవారిపాలెం ఆలయాల్లో కూడా ఇక్కడ భక్తులు కూడా పోటెత్తారని చెప్పవచ్చు. ఇక్కడ అంటే ముత్యాలవారిపాలెంలో శ్రీ వరనాథ స్వామి టెంపుల్ ఆలయం అయితే చాలా ఫేమస్ అని చెప్పవచ్చు. ఇక్కడ 7 వారాలకు సంబంధించి కూడా ఇక్కడ చాలా ప్రతిష్ఠితమైన వరనాథ స్వామి ఆలయానికి ఉన్నాయని ఇక్కడ చెప్పవచ్చు. దీనికి సంబంధించి ముక్కోటి కావడంతోనే తెల్లారగట్ల 4 గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా ఆలయాలకు వెళ్ళి తమ కోరికలను తీసుకోవడానికి మొత్తం భక్తులు కడతారని చెప్పవచ్చు. మౌనిక, రైట్. అలాగే అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు సతీష్? ఏర్పాట్ల విషయంలో అయితే అటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంటే ఉదయం కానించి ఉండటం వల్ల రద్దీ అన్నది కొంచెం ఎక్కువగా ఉన్నా సరే ఇప్పుడు రాను ఇప్పుడు 8-9 గంటలకు అయితే కొద్ది క్రౌడ్ అన్నది ఎక్కువగా పెరుగుతుంది. దానికి సంబంధించి ఆలయ అధికారులు దానికి సంబంధించి కేటగిరీ అది మొత్తం బార్ గేట్లన్నీ ఏర్పాటు చేసి మొత్తం భక్తులందరినీ కొద్దిగా లిమిటెడ్ గానే మొత్తం లోనికి పంపించి మొత్తం అంతా కూడా దర్శనాలు కూడా అయ్యే వరకు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా అంటే చిన్నపిల్లలతోనూ వయసులో పెద్దవాళ్ళకు కూడా మొత్తం అక్కడ అన్ని కూడా సదుపాయాలు కలిగేటట్టు కూడా మొత్తం ఆలయ అధికారులు అయితే మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. మౌనిక, ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు హాజరయ్యారు? అంటే సుమారు ఒక 50,000 వరకు కూడా ద్వారకా తిరుమలలో అయితే భక్తులు పోటెత్తారని చెప్పవచ్చు. భక్తులు అంటే ద్వారకా తిరుమల నుంచి భక్తులు అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా నిన్న సాయంత్రమే ఇక్కడికి గుడికి రావడం అన్నది జరిగింది. ఎందుకంటే నిన్న సాయంత్రం అంతా కూడా ఆలయంలో గిరి ప్రదక్షిణ అన్నది సంవత్సరానికి ఒకసారి ఇక్కడ ద్వారకా తిరుమలలో జరుగుద్ది. దాని గురించి మొత్తం సుమారు నేను 50 నుంచి 70,000 భక్తులు కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఆ భక్తులు అందరూ కూడా తెల్లారగట్ల ఇవాళ 4 గంటలకి ఎప్పుడైతే ఉత్తర ద్వారం తెరుస్తుందా అని చెప్పి ఆతురతో మొత్తం భక్తులందరూ వెయిట్ చేశారు. అలాగే ఇవాళ 4 గంటలకి
ఇప్పుడు ఉదయం ఉత్తర ద్వారం తెరిచిన తర్వాత భక్తులందరూ కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా అక్కడ మొత్తం అధికారులు అయితే ఎప్పటికప్పుడు మొత్తం అందరినీ కూడా అక్కడ చాలా మొత్తం వాటర్ బాటిల్ కానించి మొత్తం అన్నింటిలో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అంతా సక్రమంగా చేశారని చెప్పవచ్చు మౌనిక. రైట్ సతీష్, థ్యాంక్ యూ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర ద్వారం గుండా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఘన స్వాగతం పలికారు. కుమార్ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుండి స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి గ్రామంలో శ్రీ బాలబాలాజీ స్వామి ఆలయం ముక్కోటి శోభ సంతరించుకుంది. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు, ఉచిత అన్నప్రసాదం, త్రాగునీరు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి శ్రీ రామాలయంలో ఉదయం 5:30 ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై సీతా సమేత రామచంద్ర స్వామి ఉత్సవమూర్తులకు తిరుప్పావై సేవాకాలం, చతుర్వేద పారాయణంతో పాటు విశేష పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం ద్వారా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.
హరిహర క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ స్వామి వారికి ఏకాంతంగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భీమేశ్వర స్వామి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో రంగురంగుల పూలతో అలంకరించారు. శ్రీ స్వామివారికి ప్రాతకాల పూజను వేద మంత్రాలతో నిర్వహించారు. పూజల అనంతరం పల్లకి సేవపై ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించిన అంబారి సేవపై ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి పూజలు చేశారు. ముక్కోటి ఏకాదశి వేడుకల్లో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఎమ్మెల్యే వెంకటప్రసాద్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. హిందూ సాంప్రదాయంలో పవిత్రమైన రోజుల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో విశిష్టమైనది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 3 కమిషనరేట్లను ప్రభుత్వం 4 కమిషనరేట్లుగా పునర్వ్యవస్థీకరించింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్గా ఏర్పాటు చేసి యాదాద్రి, భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు 4 కమిషనరేట్లకు కొత్త పోలీస్ కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్యూచర్ సిటీ కమిషనర్గా సుధీర్ బాబు, సైబరాబాద్ సిపిగా రమేష్ రెడ్డి, మల్కాజ్గిరి కమిషనర్గా అవినాష్ మహంతి, యాదాద్రి జిల్లా ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ను ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట, శంషాబాద్ ఎయిర్పోర్ట్, బుద్వేల్ హైకోర్టు లాంటి కీలక ప్రాంతాలు రానున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అభివృద్ధి చెందుతున్న ఐటీ ప్రాంతాలు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, మాదాపూర్, రాయదుర్గ్ పారిశ్రామిక ప్రాంతాలు, పటాన్ చెరు, జీనోమ్ వ్యాలీ, ఆర్సీపురం, అమీన్పూర్ ప్రాంతాలు ఉంటాయి. మల్కాజ్గిరి కమిషనరేట్ రాచకొండ కమిషనరేట్ను పునర్వ్యవస్థీకరించి మల్కాజ్గిరి పేరుతో కొత్త కమిషనరేట్ ఏర్పాటు చేసింది. దీని పరిధిలోకి కీసరా, షామీర్పేట, కుత్బుల్లాపూర్, కోంపల్లి తదితర ప్రాంతాలు వస్తాయి. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఫ్యూచర్ సిటీ కోసం కొత్త కమిషనరేట్ను ఏర్పాటు చేసి చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి చేర్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, శాంతి భద్రతలు, నేర నియంత్రణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్, సైబరాబాద్, అదేవిధంగా రాచకొండ 3 కమిషనరేట్ పరిధిలో ఉండేది. కానీ ఇప్పుడు 4 కమిషనరేట్ ని విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఒక జీవోను కూడా విడుదల చేసింది. కొత్తగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ, అంటే కొత్తగా ఫ్యూచర్ సిటీ ఈ ఇటీవల కాలంలో గ్లోబల్ సమ్మిట్ జరిగినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక రాచకొండ కమిషనరేట్ అనేది ఉండదు. ఇక రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఫ్యూచర్ సిటీతో పాటు అదేవిధంగా మల్కాజ్గిరి 2 కమిషనరేట్ పరిధిలో ఉంటాయి. దీంతో పాటు సైబరాబాద్ యథావిధిగా ఉంటుంది, హైదరాబాద్ యథావిధిగా ఉంటుంది. అంటే కొత్తగా మరొక ఫ్యూచర్ సిటీ అనే ఒక కొత్త కమిషనరేట్ రావాల్సింది. ఇటీవల గతంలో రాచకొండ కమిషనరేట్ పరిధి మాత్రం భువనగిరి, యాదాద్రి వరకు ఉండేది. కానీ ఇప్పుడు భువనగిరి, యాదాద్రిని కలిపి ఒక సపరేట్ ఎస్పీ జోన్ గా క్రియేట్ చేశారు. దానికి ఒక సపరేట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉంటారు. అది రాచకొండ పరిధిలోకి ఇక నుంచి ఉండదు. కేవలం ఫ్యూచర్ సిటీతో పాటు మరోవైపు
మల్కాజ్గిరి సపరేట్ 2 కమిషనరేట్లు విడివిడిగా ఉంటాయి. ఇక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అసెంబ్లీ, సెక్రటరియట్, బేగంపేట, శంషాబాద్ ఎయిర్పోర్ట్, బుద్వేల్, హైకోర్టు లాంటి కీలక ప్రాంతాలు మొత్తం కూడా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉంటాయి. ఎందుకంటే మరోవైపు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అభివృద్ధి చెందుతున్నటువంటి ఐటీ కారిడార్ ప్రాంతం కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, నానక్రామ్గూడ లాంటి, మాదాపూర్ లాంటి, రాయదుర్గం పారిశ్రామిక ప్రాంతాలు, పటాన్ చెరువు, శ్రీరామ్ వ్యాలీ, ఆర్తిపురం, అమీన్పూర్ ప్రాంతాలు మొత్తం కూడా సైబరాబాద్ కమిషనర్ పరిధిలో ఉంటాయి. ఇక రాచకొండ కమిషనర్ పునర్వ్యవస్థీకరించినటువంటి మల్కాజిగిరి కొత్త పేరుగా మల్కాజిగిరి కమిషనర్ గా దీన్ని పునర్వ్యవస్థీకరణ చేశారు. దాంట్లో కీసర, శామపేట, కుత్బుల్లాపూర్, కోంపల్లి తదితర ప్రాంతం ఇది మల్కాజిగిరి ప్రాంతానికి వస్తాయి. ఇక భువనగిరి ప్రత్యేక పోలీస్ యూనిట్ గా ఏర్పాటు చేశారు. యాదాద్రి జిల్లా ఒక ఎస్పీని నియమిస్తారు. అందులో మొత్తం కూడా ఒక సపరేట్ భువనగిరి, యాదాద్రికి సంబంధించిన గ్రామాలు మొత్తం కూడా ఈ యొక్క ఎస్పీ పరిధిలోకి ఉంటాయి. ఫ్యూచర్ సిటీ కోసం కొత్త కమిషనరేట్ ఏర్పాటు చేశారు. అందులో చేవెళ్ళ, మొయినాబాద్, శంకరపల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఫ్యూచర్ సిటీలో ఉంటాయి. ఎందుకంటే గతంలో ఈ ఎస్పీ కూడా ఒక రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం రాష్ట్రంలోనే అతిపెద్ద కమిషనరేట్ పరిధిగా రాచకొండ కమిషనరేట్ పరిధి ఉండేది. దాన్ని 2 భాగాలుగా చేశారు. ఒకటి ఫ్యూచర్ సిటీ భాగం, మరోవైపు మల్కాజ్గిరి జోన్ అనేది. అంటే ఈ 2 పరిధిలు తీసిన తర్వాత నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే ఇటీవల కాలంలో జోన్లు అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధి మొత్తం కూడా పూర్తిగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క కమిషనర్లు కూడా అందుకు అనుగుణంగా ఉండాలనేది వాదన తెలుస్తుంది. దీంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా దీని ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, వార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, మున్సిపాలిటీలకు పెరిగే అవకాశం ఉంది, అదేవిధంగా కొన్ని కార్పొరేషన్ కూడా పెరిగే అవకాశం. మొత్తం ఫ్యూచర్ సిటీలో ఇప్పటికీ కమిషనర్ గా ఇప్పుడు ప్రస్తుతం రాచకొండ కమిషనర్ గా కొనసాగుతున్న సుధీర్ బాబుని ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా నియమించింది రాష్ట్ర ప్రభుత్వము. మరోవైపు సైబరాబాద్ సిపిగా ప్రస్తుతం అవినాష్ కొనసాగుతుందో అతన్ని మాత్రము మల్కాజిగిరి కమిషనర్ గా నియమించింది. మరోవైపు సైబరాబాద్ కమిషనర్ గా సిపి రమేష్ రెడ్డిని నియమించింది. యాదాద్రి జిల్లా ఎస్పీగా అక్షాంత్ యాదవ్ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేర నియంత్రణ లక్ష్యంగా, శాంతి భద్రత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వము 3 కమిషనరేట్ పరిధిని 4 కమిషనర్లు చేసి పూర్తిగా నిన్న పూర్తి ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. మోనికా. రైట్ సునీల్, థ్యాంక్ యూ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టును సందర్శించనున్నారు. జనవరి 3వ తేదీన డిప్యూటీ సీఎం కొండగట్టుకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తన పర్యటనలో భాగంగా కొండగట్టులో ఆలయ అభివృద్ధికి సంబంధించి కీలక కార్యక్రమాలను ఆయన చేపట్టనున్నారు. టీటీడీ నిధులతో సుమారు 35 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఆలయ మౌలిక వసతులు, భక్తుల సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా ఉండనున్నాయి. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 24 అంశాలపై చర్చించి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లాల ఏర్పాటులో మార్పులు చేర్పులు చేసినట్లు తెలిపారు. మొత్తం 17 జిల్లాల్లో కొన్ని మార్పులు చేశామని, 9 జిల్లాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని పేర్కొన్నారు. ఏపీలోని మొత్తం 26 జిల్లాల్లో 17 జిల్లాల్లో మార్పులు చేస్తున్నామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ మార్పులు చేపట్టినట్లు వివరించారు. మొత్తం 17 జిల్లాల్లో 25 మార్పులు చేసినట్లు తెలిపారు. మార్పులు చేర్పులన్నీ జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఆదోనిలో కూడా చిన్న మార్పు. ఆదోనిలో ఒక మండలం పెంచి ఆదోని 1, ఆదోని 2 అని చెప్పేసి అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎట్లయినా అవసరం బట్టి ఇంకేమైనా ఉంటే కూడా అక్కడ మార్పు చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. మదనపల్లి అన్నమయ్య యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది కాబట్టి 28 అవుతుంది మార్కప్. అన్నమయ్య జిల్లా పేరు అట్నే ఉంటుంది. అన్నమయ్య రాయచోటి భాగం హెడ్ క్వార్టర్ ఇస్ మదనపల్లి. యూ కెన్ రైట్ డౌన్ యాజ్ అన్నమయ్య అట్ మదనపల్లి. వాళ్ళకి ప్రాముఖ్యత ఉన్నటువంటి వారు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అందుకనే పెట్టారు. పోలవరం ఉన్నటువంటి ప్రాంతం రావట్లేదు.
పక్కనిస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే రీహాబిలిటేషన్స్ జరిగినాయో, ఎక్కడైతే మనుషులు అందరు కూడా ఇక్కడ నుంచి అక్కడికి మార్చబడ్డారో, అక్కడ డెవలప్ చేస్తానో అక్కడ పెట్టాము. ఏ ఎమ్మెల్యే కావచ్చు, ఏ మంత్రి కావచ్చు, వాళ్ళ హెడ్ క్వార్టర్ పోయేదని బాధాకరమైన విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా డిస్కస్ చేసి, చాలా కన్సర్న్తో అక్కడ ఉన్నటువంటి అందరితో కూడా చర్చించి, ఎందుకంటే ఎవరు ఉండట్లేదు కాబట్టి, రాజంపేట వాళ్ళు మేము ఉండము, మేము అసేమిరాని గొడవ చేస్తున్నారు, రైల్వే కొడుకు గొడవ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరి అందరితో చర్చించిన తర్వాత ఇలాంటి డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవడం వచ్చింది. రాంప్రసాద్ రెడ్డి గారు చాలా బాధపడుతూ ఉన్నారు, వారు అడుగుతూ ఉన్నారు, వారు అంటే ఎవరు కూడా కోరు వెళ్ళిపోతారు. అందుకని మీరు చెప్పినట్టుగా వారిని మళ్ళీ పిలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ క్యాబినెట్ తర్వాత కూడా వారి రూమ్లోకి పిలిచి మాట్లాడి ఓదార్చన జరిగింది. తప్పకుండా అభివృద్ధి చేస్తాము. రాయచోటిని ఎప్పుడు లేని విధంగా, ఎందుకంటే వాళ్ళ ఆశ చూపించిన విధానంలో కూడా ప్రాపర్గా లేదు. ఇప్పుడు వద్దు అనుకున్న వాళ్ళతో మనం ఎంతసేపు మాట్లాడగలం, ఎంతసేపు మనం కలిసి జీవించగలం. చుట్టుపక్కల అంటే ఆ రోజు పారదర్శకంగా చేసి ఉంటుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. జిల్లాల పునర్విభజన, అదేవిధంగా మండలాల్లో ఏదైతే పరిపాలన సౌలభ్యంగా కొన్ని మార్పులు తీసుకొచ్చామో, మా ఉపసంఘం దాదాపు 5-6 సార్లు మేము కూర్చోడమే కాకుండా అనేక మంది ప్రజల దగ్గర నుంచి, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి వినతులు స్వీకరించి లోతుగా అధ్యయనం చేసి, పరిపాలన సౌలభ్యమే కాకుండా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఏ విధంగా దగ్గర అవుతుంది పరిపాలన అనే ఉద్దేశంతో దీని గురించి ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాతే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ నివేదిక అందించాం. ఇందులో రాజకీయ కోణమో లేకపోతే ప్రత్యేకంగా ఒక నియోజకవర్గానికి ఇబ్బంది అవడం అనేది కొంచెం ఇబ్బంది అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుని సంబంధించిన మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారితో కూడా ప్రత్యేకంగా ఆయన సమావేశమై ఆ ప్రాంతానికి మరింత అభివృద్ధి చేసే విధంగా మనం ఖచ్చితంగా ఒక మాట ఇద్దాం, దానికి నిలబడదాం. అయితే పరిపాలన సౌలభ్యాన్ని బేస్ చేసుకుని వితౌట్ ఎనీ పొలిటికల్ ప్రెజుడిస్ చాలా క్లియర్గా, ఆనెస్ట్గా, ట్రాన్స్పరెంట్గా చేసిన ఎక్సర్సైజ్లో భాగంగా ఆ కాన్స్టిట్యున్సీ రాయచోటి నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఈ రోజున మదనపల్లికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఎవరికి లేదు. తప్పకుండా ఆ స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని నేను భావిస్తున్నాను. సంక్షేమం, అభివృద్ధి, అదేవిధంగా భవిష్యత్తు, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు 2025లో మా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కేంద్రం నుంచి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో, మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రభుత్వంలో చేస్తున్న అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా ఏ విధంగా మనం 2025 సంవత్సరంలో పూర్తి చేసుకున్నామో వాటి గురించి క్యాబినెట్లో చివరిలో ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందుతున్న సహకారం గురించి వారు ప్రధానంగా ప్రస్తావించారు. అమరావతిలో ఒక అద్భుత రాజధాని నిర్మాణం గురించి గాని, పోలవరం గురించి గాని, రైల్వే జోను, అదేవిధంగా బల్క్ డ్రగ్ పార్కు, ప్రధానంగా గ్రీన్ హైడ్రోజన్ కారణంగా గతంలో విశాఖపట్నంకు వచ్చినప్పుడు ఒకటే రోజు 2,10,000 కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి, రాజధాని ప్రాంతంలో 56,000 కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి, ఇటీవల రాయలసీమ ప్రాంతానికి వచ్చినప్పుడు 13,500 కోట్లు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి, ఇంత పెద్ద ఎత్తున దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన, తద్వారా సంపదను సృష్టించాలని తీసుకొచ్చిన కారణంగా మన ఉత్పత్తి కూడా, గ్రోత్ రేట్ కూడా 11% దాటింది. కానీ లక్ష్యం 15%గా పెట్టుకున్నాం, లక్ష్యం దిశగా సాగుతున్నాం. అయితే ఈ సంవత్సరంలో జరిగిన వీటిని పరిగణలోకి తీసుకుని వచ్చే సంవత్సరం మరింత అభివృద్ధి సాధించే దిశగా ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ధృవతార, ఆ దేశ తొలి మహిళా ప్రధానమంత్రి బేగం ఖలీదా జియా కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారికంగా ధృవీకరించింది. ఎనభై ఏళ్ల ఖలీదా జియా వృద్ధాప్య సమస్యలతో పాటు పలు తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఆమె కాలేయ వ్యాధి, కీళ్లనొప్పులు, మధుమేహం, గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని వారాలుగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆసుపత్రిలో ప్రత్యేక నిఘాలో ఉంచి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ భార్య అయిన ఖలీదా జియా తన భర్త మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చి దేశాన్ని శాసించారు. 3 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమె బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కృషి చేశారు. షేక్ హసీనాతో సాగించిన దశాబ్దాల రాజకీయ పోరు బంగ్లాదేశ్ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం. ఆమె మరణ వార్త తెలియగానే బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఉన్న బీఎన్పీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధులు సైదులు అందిస్తారు. సైదులు.
ఎస్ మౌనిక, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బిఎన్పి అధినేత్రి ఖలీదా జియా కన్నుమూశారు. గుండె ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో నవంబర్ 23న ఢాకాలోని ఎవత్కేర్ ఆసుపత్రిలో ఆమె చేరారు. ఆమెకి నిమోనియా సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ తర్వాత వేగంగా ఆమె ఆరోగ్యం క్షీణించింది. గుండె, కిడ్నీ, లివర్, డయాబెటిస్, ఊపిరితిత్తులు తదితర ఆరోగ్య సమస్యలు ఎక్కువై దీంతో ఆమె ఈ రోజు ఉదయం 6 గంటలకి ఫజ్రు ప్రార్థనల తర్వాత ఆమె తుది శ్వాస విడిచారు. ఖలీదా జియా బంగ్లాదేశ్ రాజకీయాలపై బలమైన ముద్ర వేశారు. ఆమె 1991, 1996, 2001, 2006 మధ్య 10 ఏళ్ల పాటు ఆమె ప్రధానిగా పనిచేశారు. బంగ్లాదేశ్ లో కేర్ టేకర్ గవర్నమెంట్ వ్యవస్థను ఆమె తొలుత ప్రవేశపెట్టారు. అవినీతి కేసులో 2018 నుంచి 2020 వరకు జైల్లో గడిపారు. ఇటీవల ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ లో అడుగుపెట్టారు. మరో కుమారుడు అరాఫత్ రెహమాన్ కోకో కొన్నేళ్ల క్రితం మలేసియాలో కన్నుమూశారు. 1945లో వ్యాపారవేత్త సికిందర్ కుటుంబంలో జన్మించిన ఖలీదా జియా 1960లో జియావుర్ రెహమాన్ ను వివాహం చేసుకున్నారు. బంగ్లా విమోచన యుద్ధంలో జియావుర్ పాక్ పై తిరుగుబాటు చేసి యుద్ధంలో పాల్గొన్నారు. 1981లో ఆయన హత్య తర్వాత బిఎన్పిలో నాయకత్వ సంక్షోభం ఏర్పడింది. దీంతో ఖలీదా జియా పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత 10 ఏళ్లకే తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమెకి భారత్ తో చాలా ఎక్కువగా సంబంధాలు ఉన్నాయని కూడా చెప్తుంటారు. అనేక సార్లు ఆమె భారత్ కు సంబంధించి ఎన్నో విషయాల్లో కూడా తోడునీడుగా ఉండేది. ఆమె మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేశారు. ఈ కష్టకాలంలో అండగా ఉంటామని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రకటన ద్వారాగా విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఆమె భారత్ తో సంబంధాలంటే ఆమె గతంలో వెస్ట్ బెంగాల్లోనే ఆమె ఇక్కడే పుట్టి పెరిగిందని కూడా చెప్తారు. తర్వాత ఆమె వలస వెళ్లి బంగ్లాదేశ్ లో స్థిరపడిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. 1991లో బంగ్లాదేశ్ లో జరిగినటువంటి తొలి స్వేచ్ఛాయుత ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.